నదినెత్తి మీద సూర్యుడు చూసారా? ఈ యాసకాలం అస్సలు రాను నేను. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను. సో రైట్ నౌ అయితే మనం సికింద్రాబాద్లో ఉన్నాము. ఈరోజు ట్రైన్ జర్నీ ఫలక్నామా నుంచి వాడి జంక్షన్ వరకు అయితే వెళ్ళబోతున్నాము. ఇదే మన ట్రైన్ టికెట్. ఒక్కో టికెట్ 40 రూపాయలు తీసుకున్నారు. యాక్చువల్గా ఇది చాలా పెద్ద ట్రైన్. లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇప్పుడే సికింద్రాబాద్ అయితే క్రాస్ అయ్యాం. అసలు లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 6:30 అయితే అయింది. మనమైతే బేగంపేట రైల్వే స్టేషన్ నుంచి అయితే కనుక బయలుదేరుతున్నాం. చాలా ఫాస్ట్గా మామూలుగా కాదు, దుమ్ము దులుపుతున్నాడు. ఎంతసేపు క్రాస్ అయిపోతాం. సో ట్రైన్ మనకి సనత్ నగర్ లాగింది. టైం వచ్చేసరికి 6:37 అయితే అయింది. అయ్యా బాబాయ్, జనాలు మామూలుగా లేరు. జనాలు చూడండి అయ్యా బాబు ఎంతమంది ఉన్నారు. ప్లాట్ఫామ్ మాత్రం చాలా పెద్దది, భలే ఉంది. ట్రైన్ అయితే ప్రెజెంట్ హై స్పీడ్కి అయితే వచ్చింది. 7 అయితే అయింది టైం. ఆల్మోస్ట్ గంట సేపు డిలే. సో ఎర్లీ మార్నింగ్ మనమైతే లింగంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. సో క్రౌడ్ అయితే బాగానే పుల్ అవుతుంది. ఈ ట్రైన్ 7:10 మన ట్రైన్ లింగంపల్లి నుంచి అయితే కనుక బయలుదేరుతుంది. ఈ ట్రైన్కి క్రౌడ్ ఎక్కువ ఉండదు అనుకున్నాను, కానీ చాలా మంది అయితే ఉన్నారు. మీరు చూస్తున్నారు కదా. టిఫిన్ అయితే జాగ్రత్త ఊదేస్తాం. ఆకలి మామూలుగా ఇట్లా. నాగలపల్లి ట్రైన్ అయితే ప్రెసెంట్ శంకర్పల్లి దాటి గొల్లగూడకి అయితే వచ్చింది. ఈ ట్రైన్ మనకి శంకర్పల్లి వికారాబాద్ మీదుగా మనకి కర్ణాటక టచ్ అయ్యి కర్ణాటకలో వాడి జంక్షన్ వరకు అయితే వెళ్తుంది. వైబ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ మనకి కొన్ని స్టేషన్స్కి అయితే కనుక అప్గ్రేడ్ చాలా అవ్వాలి. సో కొన్ని స్టేషన్లు అయితే కనుక అసలు అప్గ్రేడే లేవు. సింగిల్ ప్లాట్ఫామ్ తట్టు చాలా కిందకైతే ఉంది. ముసలోళ్ళు అయితే ఎక్కలేరు అన్నమాట. ట్రైన్ వికారాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసింది. ఆన్ టైంలో తీసుకొచ్చాడు, అదొకటి మంచి విషయం. వికారాబాద్ స్టేషన్లో ఆగాము. ఒక వీడియో చూపిస్తాను చూడండి. ఒక ట్రైన్ని, భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్. ఈ ట్రైన్ ఇక్కడ ఆగిందంటే ఇక్కడ ఏదో టూరిస్ట్ స్పాట్ ఉందని అర్థం అనుకుంటా నాకు తెలిసి. గోదంగూడ ధారూర్. ప్రజెంట్ ధారూర్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. ఈ ట్రైన్ ఏంటో తెలుసా? చార్మినార్ ఎక్స్ప్రెస్. సో ప్రజెంట్ అయితే మనం రుక్మాపూర్కి అయితే వచ్చాము. ఇది మనకి అఫీషియల్గా కర్ణాటక ఎంట్రీ పాయింట్. కురుగుంట అనే ఊరి నుంచి మనం అయితే కనుక క్రాస్ చేసి వెళ్ళిపోతున్నాం. సో ఈ అబ్బా ఎండ అయితే గట్టిగా ముద్దు పెట్టుకుంటాం నన్ను. బస్సులు చూడు భలే విచిత్రంగా ఉన్నాయి బస్సులు. కర్ణాటక బస్సెస్. కర్ణాటక బస్సులు భలే ఉన్నాయి చూస్తానికి. పడుకున్నాడు ఈడు, నేను తెలివేసి ఉన్నాం. సీటు చూడండి ఎంత చిన్నదో సీటు. అబ్బో చాలా పెద్ద స్టేషను. అందరూ దిగేసినట్టు ఉన్నారు ఒక్కసారి. అదే కదా, చూడండి ఎంతమంది జనాలు దిగేశారు. మల్ఖైద్ రోడ్. సో ప్రెజెంట్ కంపార్ట్మెంట్ మొత్తం చూపిస్తాను మీకు, చూడండి. మనం ప్రెసెంట్ వాడి జంక్షన్ అవుట్స్కర్ట్స్ లో ఉన్నాము. ఇక్కడ ట్రైన్ కనిపిస్తుంది చూసారా? ఇదే ట్రైన్ అనుకుంటున్నారు. శతాబ్ది, ముంబై నుంచి వచ్చిన శతాబ్ది అనమాట. సో గాయస్ ప్రెజెంట్ అయితే వాడే జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం. టైం వచ్చేసరికి మనకి ఎగ్జాక్ట్గా 11:30 అయితే అయింది. ఆన్ టైంకి తీసుకొచ్చాడు. సో బండి అయితే కనుక లేట్గా స్టార్ట్ చేశాడు, మాకు అదే ప్లస్ అయింది.
మేము ముగ్గురం అయితే కనుక వచ్చాం. ఇప్పుడు టైం వచ్చరికి 11:30 అయింది. ఆల్మోస్ట్ 6 o'clock అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు టైం వచ్చరికి 11:30. 7, 8, 9, 10, 11 ఆల్మోస్ట్ 5.5 hours టైం అయితే పట్టింది. డోల్ తీరిపోతుందండి బాబు. ఎండకి 40 degrees. ఎండకి చిల్ బ్రో, చిల్. ఏం చిల్లు? హైదరాబాద్ మీద ఉన్నంత వేడి ఇక్కడ లేదు. ఏ గాలి లేదు, ఈ షర్ట్ తీసే తినడానికి ఫుడ్ లేదు, బేకర్. ఎక్కడెక్కడో రెస్టారెంట్లో ఏదో తింటున్నాం. టమాటా రైస్ అంటే ఇది. నది నెత్తి మీద సూర్యుడు చూసారా? అమ్మా ఎండ దోలు తిరిగిపోతుంది. 41. అమ్మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బెదరు? చాలా రోజులైంది ఇంత రాడ్ అయిన లైఫ్లో. వీలు వేస్ట్. అమ్మో అమ్మో ఎండ మామూలే లేదు. అమ్మో అస్సలు అన్ఎక్స్పెక్టెడ్. మృగంలాగా నడుస్తున్నాడు వీడు. 41 ఉంటుంది అనుకోలేదు. మేబీ 38, 36 అనుకున్నాం కానీ. సో ప్రజెంట్ అయితే మేము మళ్ళీ ట్రైన్ అయితే ఎక్కేసాం. మళ్ళీ తిరిగి సికింద్రాబాద్ వెళ్ళిపోతాం. ఇది 1:10కి బయలుదేరి సాయంత్రం 5:30, 6కి వెళ్ళొద్ది. నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నా జన్మలో రాను ఈ యాసకాలం, వర్షాకాలం కానీ శీతాకాలం కానీ బెటర్. టెంపరేచర్ ఎలా ఉందంటే మా ఫ్రెండ్ ఫోన్కి అయితే కనుక టెంపరేచర్ వార్నింగ్ అయితే ఇచ్చింది. భయంకరంగా ఉంది. 43, 44 ఆ రేంజ్లో ఉంది. ఫీల్స్ లైక్ 47 వరకు ఉండొచ్చు. మా ఫ్రెండ్ అడుగుదాం ఒకడిని. వంశీమాయ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ నీకు? ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అయితే బాగానే ఉందా? అది అంత వరస్ట్ ఏం లేదు, కానీ కొంచెం వేడిగా ఉంది. అంటే లైక్ 40 degrees, 41 degrees ఏదో ఉందంట. మరి వీళ్ళైతే మరి ఘోరంగా ఫీల్ అయిపోతున్నారు ఎండకి. వీడు అట్టగే అంటాడు. ఎవరు కాదండి వీళ్ళు. మెయిన్ థింగ్ అయిపోయింది, ఇలా వయసు అయిపోయింది, ఏం లేదు ఇంకా అక్కడ. వీడు ఎట్టగే అంటాడు. వీడికి ఎక్సి బాగా లేదు. వయసులో ఉన్నాడు ఎవడైనా అలాగే అంటాడా? కుర్రోళ్ళు అన్నప్పుడు ఎలా ఉండాలి? ఎగరాలి, పెరగెట్టాలి. కానీ వీళ్ళు అలా లేరు కదా. అదే నా ఎక్స్పీరియన్స్. అయితే 4 out of 5. షర్ట్ కూడా తీసుకోవాలి చెప్పాడు. మావా ఎలా ఉంది మావా ఎక్స్పీరియన్స్? టూ మచ్. 43 degrees మామూలే లేదండి. అంటే ఇక్కడ పైనుంచి ఒక ఎలా ఉందంటే ఒక స్టీల్ రూమ్ లో ఓవెన్ లో కూర్చున్నట్టు ఉంది. సావ చెప్పాడు. తిప్పి ఆ దగ్గరికి వెళ్ళాం. ఫోన్లో చివరి తిందామని. చికెన్ బిర్యానీ అన్నాడు, 160 అన్నాడు. ఫోన్లో తీసుకున్నాం. ఇంత టమాటా రైస్ వేసి పైన 2 చికెన్ పీస్లు వేసి ఇచ్చాడు. ఇక్కడ ఒక్క ఏసీ హోటల్ కూడా లేదు. ఎన్ని ప్లేసులు తిరిగాము. చివరికి ఏసీ కోసం ఏం చేసామంటే అపోలో ఫార్మసీలోకి వెళ్ళి 10 నిమిషాలు కూర్చున్నాం. ఏ వెట్ వైప్స్ అన్నో, విక్స్ అన్నో, శాస్త్రివామ్ అన్నో ఏ కొనుక్కోలేదు. 10 నిమిషాలు ఏసీలోనే బయటకు వచ్చాం. యాక్చువల్లీ చెప్పాలంటే ఆఫీస్లో బాగా మరిగాం. ఏసీకి బాగా మరిగాం. రోజు ఏసీలో ఉండి ఇప్పుడే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. బావోడు రెస్టింగ్ పొజిషన్లో ఉన్నాడు, ఇంకో రెస్టింగ్ పొజిషన్లో ఉన్నాడు. వీడైతే షర్ట్ తీసుకోవాలి చెప్పాడు వేడికి. బాబా